నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. కంటెంట్ స్టార్ట్ చేసే ముందు క్లాస్ అడుగుదామండి. అంటే చాలామంది అడుగుతూ ఉన్నారు కాబట్టి ఏమైనా స్పెషల్ క్లాస్ అయితే చాలా ఎక్కువ మంది అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఎప్పుడు క్లాసెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి? మనకండి ఈ 2024 అండి. మనకి 18 ఫిబ్రవరి వచ్చేసి విశాఖపట్నంలో ఉంటుందండి, వైజాగ్లో. అలాగే 25 ఫిబ్రవరి వచ్చి అనంతపూర్లో ఉంటుంది. 3 మార్చి వచ్చి మనకి బెంగళూరులో ఉంటుంది. 10 మార్చి వచ్చి మనకి రాజమండ్రిలో ఉంటుంది. 17 మార్చి వచ్చి హైదరాబాద్లో ఉంటుంది. మళ్ళీ 31 మార్చి వచ్చి తిరుపతిలో ఉంటుంది. ఈ విధంగా తొందరగా ఎన్రోల్ చేసుకోండి. సమ్మర్ వస్తుంది, చాలా రష్గా ఉన్నాయి క్లాసెస్. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. డెఫినెట్గా. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వెరీ గుడ్ సిరీస్. నేను కొత్తగా దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి సబ్జెక్ట్లోనూ, అంటే ప్రతి మాటలోనూ, మీరు మాట్లాడే మాటల్లోనూ కానివ్వండి, ఏదున్నా ఒక మనిషికి కావాల్సినటువంటి లైఫ్ స్టైల్ని, లైఫ్ స్కిల్ని మీరు వాళ్ళ బాడీలో అణువున వెళ్ళిపోయేలా చేశారు. ఆ విషయంలో మాత్రం రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. మన ఆడియన్స్ కూడా అంతే బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ రోజుకి మీరు నేను ఇక్కడ కూర్చొని ఇలానే మాట్లాడుకుంటాం అంతే. దాని తర్వాత మీ పని మీది, నా పని మనది. కానీ ఆడియన్స్ అట్లా వదిలేదు. మనం రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకుంటూ మనతో పాటు, మన కంటెంట్తో పాటు ట్రావెల్ అవుతూ వస్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మనకి ఇక్కడ ఫస్ట్ కిల్ ద సొసైటీ ఇన్ యూ అని చెప్పేసి ఓషో రజనీష్ చెప్పారు. అంటే మీలో ఉన్న సామాజిక మీదని చంపేయండి అన్నాడు. అది వినడానికి కొద్దిగా కటుగా ఉంది, కానీ అది లోతుకి వెళ్ళినప్పుడు మనం ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే ఇది వాస్తవం అనే విషయం మనకు తెలుస్తుంది. అంటే ఆయన ఏం చెప్పాడంటే మీలో ఉన్న సామాజిక మీదని చంపండి. అంటే ఇప్పటి వరకు మనం చూసిన సొసైటీ ఏదో ఉందో దాని గురించి మనం నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ ఏదైతుందో దాని ముందు చంపేయండి అన్నాడు ఆయన. ఎందుకంటే ఇదంతా అబద్ధం. ఇప్పటిదాకా మనం చూసినటువంటి ఏదైతే సమాజం ఉంది, సమాజం నుంచి మనం నేర్చుకున్నటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి మనకి, అదంతా అబద్ధం అన్నాడు ఆయన. ఎందుకన్నాడు అంటే ఆయన ఇంకో మాట ఏమన్నాడంటే నీలోకి ఎవరిలోకి వాళ్ళు తొంగి చూసుకునే మనిషి ఏది కూడా సాధించలేడు అన్నాడు ఆయన. అర్థమైందా? ఇప్పుడు ఏమైపోయిందంటే మనకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇప్పటివరకు సామాజిక పరంగా ఎన్నో విషయాల్ని మనం ఆకలింపు చేసుకుని అది సత్యమని నమ్మాం. ఓకేనా? ఆ సత్యం అనే నమ్మడంలో ఏమైపోయిందంటే మనమే మోసం చేసుకోవడం జరిగింది. అందుకని ఎంత లోతుగా దాన్ని ఆలోచించినప్పుడు ఆయన ఎందుకు అలా చెప్పాడు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈజ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్ కదా. ఓషో రజనీష్ మంచి ఫిలాసఫరు, చాలా పుస్తకాలు రాశాడు, ఆ సమాజాన్ని మేలుకొల్పాడు ఆయన. ఓకేనా? ఆయన రచనల్లో ఎక్కువ మొత్తం మనకేం కనిపిస్తుంది అంటే వినడానికి కొంచెం కటువు ఉన్నా సరే కానీ లోతుకి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది కదా, సమాజాన్ని మేలుకొల్పాడు. అందుకే అంత ఫేమస్ అయినాడు ఆయన. కాబట్టి మీలో ఉన్న మేధని, మీలో ఉన్న సామాజిక మేధని చంపండి అన్నప్పుడు ఏమైపోతుందంటే మనకు ఒక్కసారి చీకు అనిపిస్తుంది. ఇదేంటి ఇలా చెప్పాడేంటి అని అనిపిస్తుంది. అది నిజంగా కూడా సత్యమే. ఎందుకంటే మన సబ్జెక్టులో కూడా మనం ఏం చేస్తామంటే ఇప్పటి వరకు విన్న విషయాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా మనం కాన్షియస్ మైండ్ ద్వారా గ్రహించినాం. కాబట్టి అవన్నీ సమాజం ఎలా ప్రవర్తిస్తే మనం అలా ప్రవర్తిస్తున్నాం. లేదంటే ఎవరేం చేస్తుంటే దానికి మనం అనుగుణంగా మనం దాన్ని అనుకరిస్తున్నాం, కానీ అనుసరించట్లేదు. అర్థమైందా? ఇక్కడ అనుకరణకు అనుసరణకు తేడా తెలియకపోతే కూడా కన్ఫ్యూజ్ అయ్యా. దాంతో ఏమవుతుందంటే ఇది నిజమని నమ్మి మనం తప్పటడుగు వేస్తున్నాం. కాబట్టి దాని నుంచి మనం బయటపడాలి. దాని నుంచి బయటపడాలన్నప్పుడు ఏం చేయాలంటే నీలోకి నీకు తొంగి చూడాలి. తొంగి చూసినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు కొత్త ఆలోచనల పరంపర అనేది మొదలవుతుంది. ఆ కొత్త ఆలోచన పరంపర ఎలా ఉంటుందంటే అసలు ఇప్పటిదాకా మీరు చూడని ప్రపంచాన్ని, కొత్త ప్రపంచాన్ని చూస్తారు అక్కడ. ఇప్పటివరకు మీరు వినని కొత్త ప్రపంచాన్ని మాటలు అక్కడ వింటారు. మీరు ఇప్పటివరకు చూడనటువంటి సంపద, ఐశ్వర్యం ఏదైతుందో అక్కడ చూస్తారు. అదంతా ఎక్కడ ఉందంటే మీలోనే ఉంది. కాబట్టి ఈ బయట విషయాలన్నింటినీ కట్టిపెట్టి మీలోకి మీరు ప్రవేశించి మీతో మీరు మాట్లాడుకున్నప్పుడు, మిమ్మల్ని మీరు మేల్కొనుకున్నప్పుడు, అర్థమైందా? బాగా గుర్తుంచుకోండి. ఎప్పటిదాకా మీరు ఏనాడు కూడా మీలో ఉన్న మనుషులు మేల్కొల్పలేదు, ఎప్పుడైనా మాట వినలేదు. ఎప్పుడు కూడా ఒక జోరిగలాగా ఎప్పుడేదో చెప్తా ఉంటాడు ఆయన. అయినా సరే మనం పట్టించుకోలేదు ఇప్పటిదాకా. ఒక్కసారైనా మాట వినండి. ఓకేనా? ఒక్కసారైనా మాట విన్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఈ సామాజిక విషయాలన్నీ మెల్లిగా మనం ఏం చేస్తామంటే వాటిని దూరం చేస్తాం. ఓకేనా? ఇది వినడం స్టార్ట్ అయితే అది ఆటోమేటిక్గా దూరం అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పటిదాకా మన జీవితంలో ఇంత వయసు వచ్చి మనం విన్న విషయాలన్నీ కూడా మనకు కొత్తగా వినిపిస్తాయి. మళ్ళీ ఇదేంటి, ఇంతవరకు నేను ఇదే కరెక్ట్ అనుకున్నాను కదా, ఇదే సరైనదనుకుని ఇదే మార్గంలో ప్రయాణించాను కదా, ఇప్పుడు ఇది సరైనట్టు అనిపిస్తుంది. ఓకేనా? అప్పుడు మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అయినా సరే దాన్ని గట్టిగా తెలుసుకున్నప్పుడు ఏమనిపిస్తుందంటే ఇది కాదు, ఇది సరైనదని మీకు తెలుస్తుంది. ఎప్పుడైతే మీకు సరైనదని తెలుస్తుందో మీరు సత్యం వైపు మీరు ప్రయాణించడం మొదలవుతుంది. ఎప్పుడైతే సత్యం వైపు మీరు ప్రయాణించడం జరుగుతుందో అప్పుడు మీరే ఒక దేవుడిలా కొలబడతారు.
మీరు ఒక ఋషిలా కొలవబడతారు. లేదా మీలో అలాంటి లక్షణాలన్నీ మీరు పుణికిపుచ్చుకొని మీరు సమాజానికి వెలుగై నిలుస్తారు. బా. అందుకని ఆయన ఏమన్నాడంటే మీ లోపల ఉన్నటువంటి సామాజిక మీదని చంపడానికి ఊరికే అనలేదు ఆయన. స్టార్టింగ్లో కొన్ని చదివినప్పుడు మనకు కూడా ఏమనిపిస్తుంది అంటే గొప్పగా వాళ్ళు చెప్పే విషయాలు ఏమంటే మనకు అర్థం కావు. ఎందుకంటే దానికి రెండు కావాలి. ఒకటి మనసు పరిపక్వత చెందాలి, పరిణితి చెందాలి, దాంతోపాటు వయసు కావాలి, దాంతోపాటు అనుభవం కావాలి. వీటన్నిటితో పాటు తెలుసుకున్నాలనే జిజ్ఞాస ఉండాలి. ఇవి 5 ఉన్నప్పుడే దాని పట్ల నువ్వు శ్రద్ధ చూపిస్తావు. కాబట్టి ఒక్కసారి పరిశీలించండి, పరికించండి ఆయన ఎందుకు అలా చెప్పాడు, అలా చెప్పడం వల్ల మన జీవితానికి ఏం మనకు బెనిఫిట్ జరుగుతుంది, ఆ బెనిఫిట్ జరగడానికి మనం ఈ విషయాన్ని ఎందుకు మర్చిపోవాలి, మర్చిపోయినప్పుడు మనలో ఉన్న మనిషిని మనం ఎలా మేలుకొల్పుతాం, అతను మనకు హెల్ప్ చేస్తాడు ఎలా, ఆ హెల్ప్లో మనం ఎంత ఉన్నతిని సాధిస్తాం. ఇవన్నీ ఏమవుతాయంటే మీరు ఈ 5 ఏవైతే చెప్పానో వాటి పట్ల మీరు సరిగ్గా మీరు ప్రవర్తించినప్పుడు, వాటిని తెలుసుకోవాలన్నప్పుడు, ఆ వయసు పరిణితి అవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకే ఒక్కొక్క విషయం అనేది అర్థం కావడం జరుగుతుంది. ఆ అర్థమయ్యే విషయంలో ఆ విధానంలో ఏమవుతుందంటే మీ యొక్క జీవితాన్ని మీరు ఉన్నతంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. దానికోసం మీరు ఇంకా కొత్త ప్రయత్నాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీరు ఇన్నర్గా ప్రవేశించారో ఆటోమేటిక్గా మీ జీవితం అనేది ఉన్నతి వైపే నడిపిస్తుంది. ఎందుకంటే మనం ఏమంటామంటే దాన్ని ఇన్నర్ మైండ్ ఏదైతుందో దాన్ని సుప్త చేతనాత్మక మనసు అంటాం మనం. అవునండి. ఆ సుప్త చేతనాత్మక మనసు ఏనాడు కూడా నిన్ను పడనివ్వదు. ఇది చాలామందికి తెలియదు. ఎప్పుడు కూడా అది ఉన్నతి వైపు ప్రయాణం చేస్తుంది. అంటే నీ యొక్క జీవితాన్ని ఉన్నతి వైపు ప్రయాణం చేయడానికి ప్రతి క్షణం నీకు తోడుండి నీకు సలహాలు ఇస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే మన సబ్జెక్ట్లో వీలైనంత సామాజిక విషయాలన్నింటిని పక్కన పెట్టేసి ఇన్నర్ మైండ్ ద్వారా మనం ఆలోచించడం ద్వారా మనకు కావాల్సిన డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఇంకా ఏవైతే మనకు కావాల్సిన కోరికలు, ఎప్పటి నుంచో మిగిలిపోయిన కోరికలు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మనం సాధించుకుంటాం. కాబట్టి ఒక్కసారి మీలో ఉన్న సామాజిక మీదను చంపేసి ఇటువైపు ఆలోచించండి. దాంట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, దాంట్లో ఉన్నటువంటి అద్భుతాలు ఏంటి అనేది మీకు అన్నీ అర్థమైపోతాయి. మీరు కూడా ఒక అద్భుతంగా మారిపోతారు. మీ యొక్క జీవితంలో కూడా చాలా ఉన్నత స్థితి చూస్తారు. నిజం సార్. అంటే మీకు ఈ మాటలు అనర్గళంగా ఎలా వచ్చేస్తున్నాయో తెలియదు, కానీ మామూలుగా చాలామందికి ఉంటుందండి, సొసైటీ ట్రాప్లో పడిపోయి జీవితాన్ని అక్కడే ఫుల్ స్టాప్ పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అది నిజమని నమ్ముతారు కదా, అదే నిజం అక్కడ అయిపోతారు. అందుకే అక్కడ అయిపోతారు. మన సబ్జెక్ట్లో కంప్లీట్గా మీరు ఉంటారు, డబ్బు ఉంటుంది, విశ్వం ఉంటుంది, ఇవన్నీ కూడా మీ సుప్త చేతనాత్మక మనసుతో కూడి ఉంటాయి. కంప్లీట్. కాబట్టి ఏమవుతుందంటే మీరు ఎక్కడ కూడా మోసపోవడానికి ఉండదు, అలాగని చెప్పి ఎక్కడ స్లిప్ కావడానికి ఉండదు, ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన విషయం ఉండదు. ఎప్పుడు మీకు ఎందుకు ఆ సుప్త చేతనాత్మక మనసు ఉన్నతి వైపు ప్రయాణింపజేస్తుంది. కాబట్టి మీరు డౌన్ఫాల్ అనేది జరగదు మీ జీవితంలో. కాబట్టి దాన్ని పట్టుకోండి, సరిపోయింది. సోషల్ లైఫ్కి వచ్చేటప్పటికి మనిషి ఏం తెచ్చించాలి అని అంటే మీరు ఇందాక చెప్పిన పాయింట్స్ అన్ని ఉన్నాయి చూసారా, నాకు చాలా బాగా నచ్చింది సార్. మనిషి పరిపక్వత ఎప్పటి నుంచి వస్తుందంటే అనుభవం కొద్ది వస్తుంది, వయసుని బట్టి వస్తుంది. అంటే పరిపక్వతకి కంప్లీట్గా రావాలి అని అంటే బయట నాలెడ్జ్, పరిణితిని బట్టి వస్తుంది. ఇవన్నీ ఎలా ఉంటాయంటే సార్ మనకి చిన్నప్పుడు మనకు అర్థం కావు. అంటే అప్పుడు అర్థం చేసుకున్న వయసు కాదు. ఆ వయసు పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క విషయాలు వింటున్న కొద్దీ గొప్ప వాళ్ళ యొక్క ప్రసంగాలు కానీ ఉపన్యాసాలు కానీ వింటున్నప్పుడు ఏమవుతుందంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించినప్పుడు ఇవన్నీ మనకు పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడే అర్థమవుతాయి, అప్పటిదాకా అర్థం కావు. మన సబ్జెక్ట్ కూడా ఏంటంటే ఒకేసారికి అర్థం కాదు, ఎన్నిసార్లు చెప్పుకున్నా ఒకసారికి అర్థం కాదు. అదే చెప్తున్నాను సార్. అంటే పదే విన్నప్పుడు పదే దాన్ని వైపు ప్రయాణం చేసినప్పుడు ఒక్కొక్క విషయం అర్థమవుతుంది. బట్ ఇప్పుడు అట్లా లేదు సార్. ఆచార్య అనంతకృష్ణ స్వామి గారి సబ్జెక్ట్ అలా మనీ సబ్జెక్ట్ని తీసుకెళ్తున్నారు అని అంటే చాలా సులభం. చిన్న పిల్లలతో సహా అంటే ఈజీ సార్, సబ్జెక్ట్ ఈజీ అయిపోయింది. మనం డే 1 నుంచి మాట్లాడుకునేదే. ఎలా అంటే ఆడియన్స్ అంత బాగా రిసీవ్ చేసుకోవడానికి ప్రధాన కారణము అందరూ కంటెంట్ చెప్తూ ఉంటే ఎక్కడైనా సరే గ్యాప్ ఇచ్చో సంథింగ్ ఇంకోటిలో ఉంటుంది. బట్ ఆ సబ్జెక్ట్కు డివేట్ అయిపోతూ ఉంటుంది కొన్నిసార్లు మనకు తెలియదు. బట్ అనంతకృష్ణ స్వామి గారి సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు దానికి సంబంధించిన వాటిల్లోనే మాటకు మాట ఎలివేషన్ కూడా దానికి తగ్గట్టే. అంటే నేను ఇలా చెప్తున్నాను కాదు, ఆ మెచ్యూరిటీతో కూడుకున్నటువంటి ప్రతి మాటని ఈజీ చేసి మరి మీరు చెప్తారు. సబ్జెక్ట్ ఇంతే అనేటువంటి విషయం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ సార్.